హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు మార్నింగ్ బ్లాగ్ లాగా పెడుతున్నాను ఈ వీడియో. ఇప్పుడైతే నేను లేచిన వెంటనే అయితే కిచెన్లోకి అయితే వెళ్తున్నాను. కిచెన్లో నైట్ తోముకున్న గిన్నెలు అయితే ఉంటాయి కదా, నైట్ తోముకున్న గిన్నెలు అయితే ఫస్ట్ ఎక్కడెక్కడ సర్దుకుతాను. మనం ఇలా సర్దడం వల్ల మళ్ళీ మనకు వంట చేసుకునేటప్పుడు మంచిగా కరెక్ట్గా ఎక్కడెక్కడ ఉన్నాయనేసి తొందర తీసుకొని వంట చేసుకోవచ్చు. మన గిన్నెలన్నీ అందులోనే ఉంటే ఇక మళ్ళీ అవి దొరకక అన్నీ ఆగమాగం గుంజాల్సి వస్తుంది కదా. అందుకనేసి అయితే మంచిగా మనం సర్దుకున్నాం అనుకో వంట చేసుకునేటప్పుడు మనకు ఈజీగా దొరుకుతాయి అన్నీ. అందుకనేసి అయితే నైటే గిన్నెలు తోమి పెట్టుకొని అవి మంచిగా పొద్దున వరకు ఆరిపోతాయి కదా. మనం స్టాండ్లో ఇట్లా వేసుకుంటే ఇక వాటర్ అనేది ఇట్లా కింద పడాయి. ఇప్పుడు వచ్చేసి మా వారికి అయితే పొద్దున్నే అయితే వేడి గోరువెచ్చని నీళ్ళు తాగే అలవాటు ఉంది కాబట్టి నేను హాఫ్ లీటర్కి ఎక్కువ ఉంటుంది చెమ్ము, లీటర్కి తక్కువ ఉంటుంది. ఇక వాటర్ అయితే గోరువెచ్చగా చేసి అయితే మా వారికి అయితే ఇస్తున్నాను. ఇప్పుడు నేను వాటర్ ఇచ్చేసి బయట వాకిలి అయితే ఉడవడానికి అయితే వెళ్ళాను. ఇంకా బయట గల్లీ ఉంటుంది కదా మనకు, లోపల గల్లీ అయితే ఊడుస్తున్నాను. అక్కడ సైడ్ గల్లీ, ముందట గల్లీ ఇంకా మంచిగా ఊడ్చుకుంటున్నాను. మనలాంటి వాళ్ళకైతే నాలాంటి వాళ్ళకు నాలాంటి కాలు లేని వాళ్ళకు వంగి ఊకడానికి అయితే కొంచెం ఇబ్బందే కదా, మన కాలు బెండ్ అవ్వదు కదా. అందుకనేసి అయితే మార్కెట్లో చీపులు అమ్మడానికి వస్తారు కదా, మనం కొంచెం పెద్ద సైజు ఉన్నాయి చూసుకొని తీసుకున్నాం అనుకోండి మనకు ఈజీగా ఉంటుంది, కొంచెం నిల్చోనైనా ఉడవడానికి. ఇప్పుడు మొత్తం బయట వాకిట్లోకి అయితే ఊడుస్తున్నాను. బయట వాకిట్లో మా మోరి పైప్ లైన్ తీయడం వల్ల మొత్తం వాకిలి అయితే చిందరవందర అయింది. ఇక ఏదో అలాగైతే ఊడుస్తున్నాను. మామూలుగా మీద అయితే ఊడుస్తున్నాను. పర్ఫెక్ట్గా ఊడవడానికి అయితే లేదు వాకిట్లో, కొంచెం మోరి పైపులు తీశారు కదా, అంత చిందరవందర అయిపోయింది. ఎట్లా ఒకట్లా ఇక ఊడవాలి కదా. ఇక అయితే మొత్తం ఊడ్చేసుకొని ఇక కడుక్కుంటున్నాను. లోపల బాల్కనీలో అయితే ఇలా పైప్ పెట్టుకొని అయితే కడుక్కుంటాను. బకెట్లతో అయితే తీసుకొని నాకైతే కడుక్కోనికైతే రాదనమాట. ఇట్లా ఎప్పుడైనా నేను ఇంట్లో కడిగినా బయట కడిగినా ఇట్లా పైప్ పెట్టుకొని కడుక్కుంటాను. ఇక మనకు వీలైనట్టుగా ఒక గురువారం, శుక్రవారం, మంగళవారం వచ్చేసి లోపల కడుగుతాను. ఇక మిగతా రోజులైతే బయటనే జల్లుతాను నీళ్ళు. రోజైతే ఏం కడగను లోపల. ఇట్లా మనం దీపం ముట్టించుకోవాల్సిన రోజులు అప్పుడే కడుగుతాను. మిగతా రోజులు ఓన్లీ బయటనే కొట్టేస్తాను నీళ్ళు అయితే. ఇట్లా పైప్ పెట్టి అయితే వేసి కడుక్కుంటున్నాను కదా. ఇక్కడైతే ముందు గలీలో ఇట్లా ఇప్పుడు ఇంత ముందుకైతే సైడ్కి అయితే కడిగాను కదా, ఇక్కడైతే ముందు గల్లీలో అయితే ఇలాగే సేమ్ కడుక్కుంటున్నాను కదా. అక్కడ కడిగాను, ఇక్కడ ఇట్లా కడుగుతున్నాను. బాకెట్లో ఇట్లా ఇవ్వాలి సేమ్, బాకెట్లో ఇట్లనే నీళ్ళు చల్లుకోవాలి. మొత్తం ఇట్లా జల్లుకుంటున్నాను నీళ్ళు ఇట్లా. మా వాకిలి అయితే కొంచెము మట్టి ఉంటుంది. అయితే మొత్తం అయితే ఇట్లా నీళ్ళు జల్లుకున్న తర్వాత మనం ఇంతకుముందుకు పైప్ పెట్టి కడుక్కున్నాం కదా గల్లీలో, అక్కడ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ ఏం లేకుండా బయటికైతే మొత్తం కొట్టేసుకోవాలి. మనం పైప్ పెట్టి కడగడం వల్ల ఎక్కువ వాటర్ అయితే ఉంటాయి కదా, ఆ నీళ్ళు అన్నీ అయితే బయటకైతే కొట్టేసుకోవాలి. మొత్తం అట్లా నీళ్ళన్నీ కొట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే. ఇంకా ఏంటండి, అందరూ లేసారా? పనులు అయినాయా? ఇక్కడ వచ్చేసి అయితే ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ఇది నాకైతే చాలాసేపు అయితే వంగి ముగ్గు అయితే వేయనికైతే రాదు కదా, అందుకనేసి అయితే నేను ఎప్పుడైనా చిన్నగా కొంచెమే వేస్తాను. చాలాసేపు ఇట్లా వంగడం అంటే నాకైతే రాదనమాట. కాలైతే సపోర్ట్ చేయదు నాకు చాలాసేపు అయితే ఇట్లా వంగి ముగ్గు వేయడానికి. అందుకనేసి అయితే నేను
ఏదో జస్ట్ చిన్నగా అయితే ఇక ఆ బండ అయితే వాకిలి బాగాలేనందుకు కొంచెం ఆ బండ వేసుకొని ఆ బండ మీద అయితే ఏదో ఒక చిన్న ముగ్గు అయితే వేస్తాను. నాకైతే చాలాసేపు ఇట్లా వంగి వేయడానికి రాదు, పెద్దగా ముగ్గులు ఇట్లా వేయడానికి అయితే రాదనమాట నాకు. ఇంకా ముగ్గు అయితే వేసుకొని ఇంట్లోకి అయితే వెళ్తున్నాను. ఇంట్లోకి వెళ్ళేసి అయితే ఇప్పుడు వంట అయితే చేస్తున్నాను. వంట వచ్చేసి అన్నంకాయ కూర అయితే చేశాను. అన్నంకాయ కూర చేశాను. టిఫిన్ వచ్చేసి దోశ కదా, దోశ గిట్లా చట్నీ గిట్లా చేసి పెట్టాను. బియ్యం కడిగి పెట్టాను. అన్నంకాయ కూర వండాను. చట్నీ ఇట్లా చేసి పెట్టాను. ఇప్పుడు ఓన్లీగా దోశలు వేయాలి. ఇప్పుడు పాలు అయితే వచ్చాయి. పాలు ఇట్లా వేడి చేసుకోవడానికి అయితే నీళ్ళు తీసుకుంటున్నాను. పాలు అయితే వేడి చేయడానికి అయితే 7 గిన్నెలో అయితే పోసుకుంటున్నాను అనమాట. మనం పాలు ఎప్పుడైనా మనం బయట కొనుక్కుంటే మాత్రం ప్యాకెట్ పాలు కాకుండా మనం డైరెక్ట్గా పాల బర్రెలు ఉన్న వాళ్ళ తన్నే కొనుక్కుంటే మనం కొంచెం జాలి పెట్టుకొని వడగట్టుకొని పాలైతే వేడి చేసుకోవాలి. మనం బర్రెలు అనేటివి గేదెలను ఎవరైనా చెట్టు కిందనే కట్ చేస్తారు కదా, మనం పాలు విండేటప్పుడు అయితే గాడపకు ఆకు అయితే రాలుతుంది. అప్పుడు మళ్ళీ ఇట్లా మనం వడగట్టుకోవడం వల్ల ఆ ఆకు అనేది అయితే మన జల్లిలో ఉండిపోతుంది కదా, అందుకనేసి అయితే పాలు ఇట్లా వడగట్టుకొని వేడి చేసుకోవడం అయితే మంచిది. ఇప్పుడు వచ్చేసి నేనైతే దోశల పిండి రుబ్బి పెట్టుకున్నాను. ఇప్పుడు మట్టుకైతే కొంచెం దోశల పిండి అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు మాకు ఎంత సరిపడుతుందో అంత పిండి అయితే తీసుకుంటున్నాను. మిగతాది ఇప్పుడు మనకు సరిపడా తీసుకొని మిగతాది అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. దోశల పిండిలో కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను. కొంచెం అయితే ఇక మా చిన్నోనికైతే ఎండ కొడుతుంది కదా, ఎండాకాలం పొద్దున్నే పిల్లలకైతే ఆకలి ఆకలి అంటున్నారు. ఇక పొద్దున్నే అయితే ఇక బయట పని అయితే వేసుకొని వచ్చి టిఫిన్ అయితే వేసి పిల్లలకైతే ఇస్తున్నాను. ఫస్ట్ మా పిల్లలు అయితే పొద్దున్నే ఆకలి, ఎండకు అందరికి అవుతుంది ఆకలి ధూప, అసలు సుద్రాయిస్తలేదు. ఎండలు అయితే విపరీతంగా కొడుతున్నాయి కదా, అబ్బో ఘోరంగా ఉన్నాయి ఎండలు అయితే. ఎప్పుడు పోతుందో ఎండాకాలం అయితే అనిపిస్తుంది. ఏ కాలం ఆ కాలమే అన్నట్టుగా ఏ కాలం వచ్చినా ఆ కాలం ఎప్పుడు పోతుంది, ఈ కాలం ఎప్పుడు పోతుంది అనే అనిపిస్తుంది. కాకపోతే ఎండకైతే అస్సలు ఫ్యాన్లు ఇట్లా తిరిగినట్టు అయితే అనిపిస్తలేవు. చుక్కలు అయితే కనబడుతున్నాయి. పిల్లలు ఒర్రుడు, ఈ కరెంటు పోవుడు, ఉబ్బరానికి అయితే మస్తు చిరాకైతే వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మా చిన్నోనికి అయితే నేనైతే దోశలు ఒక 2 దోశలు అయితే వేసి చట్నీ అయితే వేసి మా చిన్నోనికి అయితే ఇస్తున్నాను. వాడికి కూడా బ్రెడ్ చేసుకున్నాడు కాబట్టి వాని మట్టుకే 2 అయితే వేసాను. ఇంకా మిగతా ఇంకా వాళ్ళు మా హస్బెండ్ డ్యూటీకి టైం అయ్యేటప్పుడు తనకి వేసి ఇస్తాను. పాప ఇట్లా ఎవరు బ్రెడ్ చేసుకోలేరు, వాని మట్టుకే వేసి ఇచ్చాను. ఇప్పుడైతే దోశలు అయితే వేసి ఇచ్చిన తర్వాత మా హస్బెండ్ అయితే ఇక డ్యూటీకి వెళ్ళిపోయాడు అప్పుడే. ఇక నేను వచ్చేసి ఇక గిన్నెలు ఇట్లా తోముకోవడానికి పొయ్యి బండ అంతా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. గిన్నెలు అయితే బయట వేసేసి పొయ్యి బండ అయితే ఇక వంట అయిపోయింది కదా, అన్నీ సర్దేసి అయితే గిన్నెలు అయితే తోమడానికి అయితే బయట వేసుకొని గిన్నెలు ఇట్లా క్లీన్ చేస్తున్నాను. గిన్నెలు ఇట్లా తోముకుంటున్నాను. అయితే చాలామంది నన్ను అంటారు కదా, పావని గిన్నెలు బయట ఎందుకు తోముతావు అనేసి. అయితే నాకు సింక్లో అన్ని గిన్నెలు నిలబడి తోమాలంటే కాలు అయితే విపరీతంగా కాలు గుంజుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంది అంటే, నాకు గిన్నెలు తోమేటప్పుడు వేరే జిడ్డు గిన్నెలు ఉంటాయి కదా, ఆ జిడ్డు గిన్నెలు నైడమ చేయి సపోర్ట్ ఇవ్వకపోవడం వల్ల నాకు ఆ సింక్లో టైట్గా అయితే ఇట్లా పట్టుకొని తోమరాదు. ఇక్కడ అయితే నా కాలుకు సపోర్ట్ ఇట్లా పెట్టి తోముతా అనమాట. నాకు జరగకుండా కాలుకు సపోర్ట్ పెట్టి తోముతాను. నాకు ఇక నిలబడి తోమడం అంటే కొంచెం కాలు అయితే పెయిన్ వస్తుంది అనేసి అయితే నేను బయట తోముతాను. ఓకేనా, 1-2 నన్ను అడిగారనమాట, బయట ఎందుకు తోముతావురా, మంచిగా సింక్లో తోముకోవచ్చు కదా అనేసి. అయితే నేనైతే బయట తోమడానికైతే ఈ కారణం అనమాట. బయట కూర్చుంటే నిమ్మడంగా
ఎన్ని గిన్నెలైనా తోమొచ్చు కదా అండి, అందుకనేసి అయితే బయట తోముతాను. ఇంకా స్నానం చేసుకొని వచ్చి అయితే నేను పూజ చేసుకుందామని అయితే పూజ గది అయితే తుడుస్తున్నాను. నేను గిన్నెలు తోమిన లోపు మా పాప అయితే ఇల్లు తుడిచేసింది అనమాట. ఇంకా నేనైతే పూజ గది అయితే క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకున్నాను. పూజ చేసుకొని ఇక దేనికి దండం పెట్టుకొని టిఫిన్ చేయడానికి అయితే కూర్చొని టిఫిన్ అయితే చేస్తున్నాను. ఇది పొద్దున వ్లాగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ తిన్న తర్వాత బట్టలు అయితే పిండుకున్నాను. ఇక తినేసి బట్టలు పిండుకున్నాను. పొద్దున వరకు అయితే పొద్దున పని అయితే ఇంత ఉంటుంది నాకు. ఇక బట్టలు పిండుకున్న తర్వాత సాయంత్రం వరకు పెద్దగా పని ఉండదు. ఇక మళ్ళీ సాయంత్రమే ఉంటుంది ఎక్కువ పని. ఇది పొద్దున పని. ఇంకా బట్టలు ఎండేసుకున్నామంటే ఇక కొంచెం పని అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి.